మర్రిపూలు ఎక్కడన్నా మీరు చూసారా? మర్రిపూలు ఉండవు, మర్రికాయలు ఉంటాయి. ఎక్కడ పడుతుందో తెలియదు. శంకరాచార్యుల వారంతటి వారు దీన్నే వాడారు. చిన్న కాయలో ఉన్న చిన్న గింజ పడి అంత పెద్ద చెట్టు అన్ని ఆధార ఊళ్లతో నిర్మించుకుని పైకి లేచిపోతుంది, పెద్దదైపోతుంది. ఎవరు వేయకుండా తనంత తానే పెరుగుతుంది. అది ఒకసారి పెరిగితే దానికి చావు లేదు. ఒక తొర్ర పోయినా, ఒక మొదలు పోయినా వేరొక ఊడ దానికి మొదలు, అది అలా ఉంటుంది. రెండు, ఇంకా ఆశ్చర్యం ఏంటంటే భూమి మీద కాలెట్టకుండా ప్రయాణం చేయడానికి మర్రి చెట్టు ఆధారం. పూర్వం వెళ్ళేవారు, ఓడలు పట్టుకుని ఊగుతూ వెళ్ళిపోతారు. వెళ్ళిపోతే అది అంతంత దూరం పెడతారు, భూమి తగలదు, తగలకుండా పెడతారు. ఇప్పుడు ఈ లక్షణాలు పరమాత్మకు అన్వయం చెయ్యండి. ఎందుకుంటాడో వటవృక్షం దగ్గర. వట అంటే నీడని బాగా ఇస్తుందని కదా నేను మనవి చేశాను. నీడకి విరుద్ధం ఏమిటి? ఎండ. ఎండ దేనికి గుర్తు? తాపానికి గుర్తు. మనమందరికీ కూడా తాపం ఉంది, మనందరం కూడా ఓ ఎండలో నించున్నాం. ఏమిటా ఎండ? సంసారం. సంసార భ్రమణ పరితాపోపశమనం అంటారు శంకరాచార్యులు వారి శివానంద లహరిలో. సంసారమునందు పరిభ్రమించడమే తాపం. అందుకని శాంతి లేదు. శాంతి అమృతం, సంసారము మృత్యువు. ఈ శాంతికి కారణమైన వాడు అంత నీడనివ్వగలిగిన చెట్టు కిందే ఉండాలి. అందుకే మర్రి చెట్టు కింద ఉంటాడు. అది వటవృక్షానికి దక్షిణామూర్తికి సంబంధం.